చూస్తున్నారు తెలంగాణ సమాచార్. నేను ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా. ఎప్పుడూ గెలవని మంగళగిరి నుంచి పోటీ అయినా నేను తీసుకున్న విద్యాశాఖ అయినా ఛాలెంజ్గా తీసుకుంటా. విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదని, రాజకీయ నేతల చిత్రాలు ఉండకూడదని. విద్యాశాఖలో పథకాలకు మహోన్నత వ్యక్తులు పేర్లు పెట్టాం. టీచర్లపై యాప్ల భారం తగ్గించా. పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు. అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందని. అప్పుడు అన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, చాలా కష్టమైంది ఇది, ఎందుకు నీకు ఇది? ఒక పక్కన ఈ సంఘాలు ఉంటాయి, చాలా మంది విద్యార్థులు ఉంటారు, మార్పు తీసుకురావాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. అంతేకాకుండా చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, గౌరవ సభ్యులు, ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు, ఇట్లా వస్తుంది న్యూస్ లో, ఇది అవసరమా మీకు? ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది, సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంత కష్టం మీకు ఎందుకన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు, బాబు గారి కొడుకు, ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం, దాని తర్వాత గెలవాల. ఆ నియోజకవర్గంలో పోటీ చేశా. 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. ఈ మధ్యన చూస్తున్నా, ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాను. అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్ గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్ యాడ్స్. 1 1 2 2 3 3 3 4 4 4 అని వేస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు చూసారు, ఎక్కడ గానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్లేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్, ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.